హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'కన్నప్ప' మూవీకి అయితే ఇంకొన్ని గంటల టైం మాత్రం మిగిలుంది. సో, మంచు విష్ణు గారు చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకొని వస్తున్న ప్రాజెక్టు. సో, మంచి బజ్ కూడా ఏర్పాటయింది. మంచి ఎక్స్‌పెక్టేషన్స్ కూడా రీచ్ అయిపోయింది. అయితే సినిమా రిలీజ్ నేపథ్యంలో వాళ్ళ బ్రదర్ మంచు మనోజ్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో, ఆ ట్వీట్‌లో అందరి పేర్లు మెన్షన్ చేస్తూ ఆ సినిమాకి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఆ ట్వీట్ అయితే పెట్టారు గానీ, మంచు విష్ణు గారి పేరైతే మెన్షన్ చేయలేదు. ఇది ఇప్పుడు మొత్తం చర్చనీయాంశంగా కూడా మారిపోయింది. అంటే అందరికి విష్ చేశారు. మంచు విష్ణు పేరెందుకు మెన్షన్ చేయలేదు. ఆఖరికి ఫోటోలు పెట్టారు. ఆ ఫోటోలో కూడా మంచు విష్ణు గారు ఎక్కడ లేకపోవడం అనేది ఒక విచిత్రం. సో, దీనికి సంబంధించి ఎందుకు ఇంకా గొడవలు అలాగే ఉన్నాయా? మరి మంచు మనోజ్ గారు ఎందుకు విష్ణు గారిని మెన్షన్ చేయలేదు? దీనికి సంబంధించే చర్చ పెట్టడానికి మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. కొంతకాలం నుంచి కూడా చూస్తున్నాం మంచు ఫ్యామిలీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, అన్నకి తమ్మునికి మధ్య గొడవలు తారాస్థాయికి కూడా చేరుకున్నారు. అయినా కూడా మంచు మనోజ్ గారు ట్వీట్ చేశారు, కన్నప్ప భారీ హిట్ సాధించాలని కోరుకున్నారు. అందరి పేర్లు మెన్షన్ చేశారు. మోహన్ బాబు గారు, ప్రభాస్ గారు, మోహన్ గారు అందరి పేర్లు పెట్టారు. వాళ్ళ పిల్లల ఫోటోలు కూడా పెట్టారు. కాకపోతే విష్ణు గారి పేరు అయితే మెన్షన్ చేయలేదు, వదిలేశారు. కావాలని చేయలేదా? ఎందుకు, ఏమై ఉంటుంది సార్? అంతే కదా. అంటే అంతకుముందు భైరవం సినిమా సంబంధించిన ప్రమోషన్స్ దాంట్లో కూడా ఈ సినిమా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పాడు మంచు మనోజ్. అలాగే ఇప్పుడు ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది సక్సెస్ కావాలని చెప్పి ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇప్పుడు వివాదం ముఖ్యంగా వీరిద్దరి మధ్యే కదా, మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజే కాబట్టి అందువల్ల మంచు వాళ్ళ అన్నయ్య పేరు ఒకటి మినహాయించి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. కానీ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్పడం అంటే ఏంటి? ఈ కన్నప్ప సినిమాకి కర్త కర్మ క్రియ ఎవరు? మంచు విష్ణు కదా. డైరెక్టర్ వేరే ఉన్నా ఈయనే సినిమాకి సంబంధించి ఇప్పుడు కథ కూడా తనే అని చెప్పాడు. కథ, స్క్రీన్ ప్లే ఇదంతా తానే తీసుకుంటున్నాడు క్రెడిట్ అంతా. కాబట్టి ఆ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్పడం అంటే పరోక్షంగా మంచు విష్ణుకి చెప్పడమే కదా. ఆ సినిమాకి మెయిన్ లీడ్, ప్రొడ్యూసరు ప్లస్ క్రియేటివ్ సైడ్ కూడా ఆయనే ఉన్నాడు. కాబట్టి ఈ సినిమా రేపు సక్సెస్ అయితే ఆ క్రెడిట్ మొత్తం మంచు విష్ణుకి వెళ్తుంది. కాబట్టి పరోక్షంగా మంచు విష్ణు కూడా చెప్పినట్టే. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. ఏదైతే వాళ్ళకి ఉన్న ఆ గొడవలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా సాల్వ్ కాలేదని మనకు తెలుస్తుంది. కాబట్టి అందువల్ల వాళ్ళ అన్నయ్య పేరు ఒకటి మినహాయించి మిగతా వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. కానీ చెప్పాను కదా, ఈ సినిమాకి సంబంధించి మొత్తం అంతా కూడా బ్యాక్ ఎండ్లో ఉన్నది మంచు విష్ణు. కాబట్టి మంచు విష్ణుకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పినట్టుగానే మనం భావించాలి. ఓకే, అందులో తనికెళ్ళ భరణి గారి పేరు కూడా మెన్షన్ చేశారు. సో, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది, ఆయన స్టోరీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. కాకపోతే ఈ స్టోరీ విషయంలో మంచు విష్ణు గారికి తనికెళ్ళ భరణి గారికి చిన్న గొడవ జరిగినట్టు కూడా వార్తలు వచ్చాయి. అది క్లారిటీ తెలియదు కానీ, సో ఇది కంప్లీట్ గా తనికెళ్ళ భరణి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నట్టుగా ఆయన మెన్షన్ చేశారు. ముందు ఇది ప్రాజెక్ట్ తెర మీదకి వచ్చింది తనికెళ్ళ భరణి తోటే ఇది వచ్చింది. ఓకే, ఆయన దీనికి కథ, దర్శకత్వం కూడా ఆయన వహించాలని ఆయన కోరుకున్నాడు. అంటే బేసిక్గా ఆయన చాలా మంచి రైటర్. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల వెనకాల రైటర్గా ఉన్న ఆయన ప్రతి రైటర్లోనూ డైరెక్టర్గా సక్సెస్ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడున్న త్రివిక్రమ్ కావచ్చు, కొరటాల శివ కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్వాశ్రమంలో దీనికి ముందు రైటర్స్ కదా. అంతకుముందు జంధ్యాల కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, ఎవరైతే సక్సెస్ఫుల్ రైటర్స్గా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ కూడా అవ్వగలుగుతారు. కాబట్టి తనికెళ్ళ భరణి కూడా డైరెక్షన్ చేయాలనే ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో ఉంది. ఈ కన్నప్ప సినిమాతోటి ఆయన డైరెక్షన్లోకి రావాలని చెప్పి కోరుకున్నాడు. దీనికి సంబంధించి చాలా స్క్రిప్ట్ వర్క్ అది చేశారు. కాకపోతే తర్వాత క్రియేటివ్ డిఫరెన్సెస్ కావచ్చు, లేకపోతే వేరే కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం జరిగింది. కానీ ఆయన కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది కాబట్టి బహుశా ఆయన కూడా క్రెడిట్ ఇచ్చి ఉంటారు. అంటే ఆయన క్రెడిట్ ఇవ్వడం అంటే మంచు విష్ణు గారిని కాస్త సెటైరికల్ గా ఇబ్బంది పెట్టామని అని అనుకోవచ్చా సార్? అలాగే ఉండదు. అంటే ఒక సినిమాకి సంబంధించి చాలా మంది రైటర్స్ పనిచేస్తారు. ఇప్పుడు ఈ సినిమాకి పనిచేసామని చెప్పి చాలా మంది రైటర్స్ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు తోట ప్రసాద్ అనే ఒక ఆయన, మనం బీవీఎస్ రవి అనే ఆయన, ఇలా చాలామంది రైటర్స్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఈ సినిమా సంబంధించి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఎందుకంటే కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇది. కాబట్టి ఒక రైటర్ చెప్పిన ఒక చిన్న పాయింట్ వల్ల ఒక సీన్ అద్భుతంగా వచ్చిందంటే కూడా సినిమాకి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి చాలామంది రైటర్స్ని ఒక ప్రాజెక్ట్కి సంబంధించి తీసుకోవడం అనేది జనరల్గానే జరుగుతుంది. అంతకుముందు మన ఈవి సత్యనారాయణ గారు ఎక్కువగా అది హైలైట్ అవుతుండేవాళ్ళు. ఆయన ఆస్థానం అని చెప్పి కనీసం ఒక 10-12 మంది రైటర్స్ని ఆయన మెయింటైన్ చేసేవాడంట. ఈ 10 మంది ఇచ్చిన వెర్షన్స్లో ఇందులో నుంచి ఒకటి, అందులో నుంచి ఒకటి, ఇలా మంచి మంచి అన్నీ తీసుకొని
ఒక స్క్రిప్ట్ కింద ఆయన చేసుకున్నాడు అంటే డైలాగ్స్ కానీ సీన్స్ కానీ మేనరిజం కానీ ఇలాగా ఓకే. అలాగా ఒక పెద్ద ప్రాజెక్ట్ సంబంధించి చాలామంది రైటర్స్ పనిచేస్తుంటారు. ఈవెన్ మన కె రాఘవేంద్ర గారి దగ్గర కూడా ఇప్పుడు ఎండమూరి వేణునాథ్ గారు, సత్యమూర్తి గారు, సత్యానంద్ గారు ఇలా చాలామంది రైటర్స్ టీమ్ ఉండేది. అలాగే ఈ సినిమాకు కూడా చాలామంది రైటర్స్ ఖచ్చితంగా వర్క్ చేసే ఉంటారు. ఎందుకంటే ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ లా కూడా ఉంది కాబట్టి అటు హిందీలో, తమిళంలో, కన్నడలో, మలయాళంలో అన్ని భాషల్లో విడుదలవుతుంది కాబట్టి ఎక్కడ రిస్క్ తీసుకోవడానికి ఎవరు అంత సాహసం చేయరు కాబట్టి ఎవరైనా ఒక రైటర్ ఏదైనా మంచి పాయింట్తో వస్తే ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు. ఓకే సార్, మొన్నటి వరకు కూడా మనోజ్ గారు అంటే నా సినిమాకి భైరవన్ సినిమాకి భయపడి పోస్ట్ పోన్ చేసేసాడు కన్నప్ప సినిమాని కామెంట్ చేశాడు. ఆ తర్వాత హార్డ్ డిస్క్ విషయంలో మంచు విష్ణు గారే మనోజ్ ఎత్తుకెళ్ళిపోయాడు అని చెప్పేసి అదొక గొడవ నడిచింది. అంటే కన్నప్ప విషయంలో మొన్నటి వరకు ఒకలాగా మనోజ్ గారు ఉండడం, సో ఇప్పుడు కంప్లీట్ గా భైరవంలో ఒక ఈవెంట్ లో చెప్పడం, ఇప్పుడు విష్ చేయడం అనేది ఏ రకంగా ఈ మార్పు గల కారణం ఏంటంటే? అదే అంటే ఎప్పుడు అన్నదమ్ముల మధ్య ఉండే గొడవలు ఎప్పుడు శాశ్వతంగా ఉంటాయని మనం ఆశించకూడదు కదా, చేయకూడదు కదా. అంటే టీ కప్పులో తుఫాన్ లాగా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే తేలిపోయే విషయాలు అంటే ఒక్కొక్కసారి సంవత్సరాల తరబడి కూడా నడుస్తాయి, అవి వేరే. కానీ ఎక్కువ సందర్భాల్లో 90% ఇలాగా ఎవరైనా మధ్యలో కూర్చొని ఎందుకురా గొడవలు, ఎందుకు ఇలాగా, నువ్వు నష్టపోతావు, ఇద్దరు ఎందుకు బదనాం అవ్వడం అని చెప్పి ఎవరైనా మధ్యలో మోహన్ బాబు గారు లేకపోతే వాళ్ళిద్దరికి కావాల్సిన వాళ్ళు ఎవరైనా కూర్చొని మాట్లాడితే తేలిపోయేంత చిన్నది కదా. కాబట్టి అప్పట్లో ఆయన నెగిటివ్గా కామెంట్ చేశాడు కాబట్టి ఇప్పటికి కూడా అదే స్టాండ్ మీద ఉండాలి. ఇప్పటికి కూడా ఆయన కన్నప్ప అట్టఫ్లాప్ అవ్వాలని కోరుకోవాలి. కన్నప్ప ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించకుండా ఉండడం కోసం ఆయన కృషి చేయాలని మనం కోరుకోకూడదు కదా. అప్పట్లో ఆ స్టాండ్ తీసుకున్నాడు. కన్నప్ప సినిమాకి అవసరమైతే నేను భైరవం రిలీజ్ చేస్తానని చెప్పి అడావిడి చేశాడు. తర్వాత తనే కన్నప్ప సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడు స్వయంగా ఆల్ ది బెస్ట్ చెప్పాడు. కాబట్టి దాన్ని పాజిటివ్గానే మనం తీసుకోవాలి తప్ప నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సరిగా సినిమా విషయానికి వచ్చేసరికి మరి ఎలా ఉంది బుకింగ్ రెస్పాన్స్? అంటే సింగిల్ స్క్రీన్లో ఫుల్ అయిపోతున్నాయి కానీ మల్టీప్లెక్స్లో ఇంకా అవ్వట్లేదు, యావరేజ్గానే ఉంది అన్న మన బుక్ మై షోలో ఇట్లాంటి ప్లాట్ఫామ్లో చూస్తే అర్థమైపోతుంది. సో అదే నడుస్తుంది కూడా సోషల్ మీడియాలో. ఎందుకు అంటే ఒక పాన్ ఇండియన్ సినిమాకి ఏ రకమైన బుకింగ్స్ ఉంటాయో మనకు తెలిసిందే. సో ఆ రకమైన బుకింగ్స్ లేవన్న ఒక నిరేషన్ కూడా వినిపిస్తుంది సార్, దానికి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు కాబట్టి పెద్ద స్టార్స్ అందరూ కూడా, ప్రభాస్ కానీ మోహన్ లాల్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి క్రేజ్ ఉండాలి. కానీ ఇప్పుడు మరి సోషల్ మీడియాలో కానీ ఇప్పుడు నువ్వు చెప్తున్న బుక్ మై షోలో కానీ ఆశించిన స్థాయిలో దానికి బుకింగ్స్ కానీ క్రేజ్ కానీ లేదంటే కొంచెం ఆశ్చర్యపడాల్సినటువంటి విషయమే. అయితే దేవుంది రేపు సినిమా రిలీజ్ అయ్యి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని టాక్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా యుగంలో అది బ్యాడ్ టాక్ కావచ్చు, పాజిటివ్ టాక్ కావచ్చు, విత్ ఇన్ సెకండ్స్ స్ప్రెడ్ అయిపోతుంది కదా. ఈవెన్ మంచు విష్ణు నటించినటువంటి డి సినిమా కూడా అప్పుడు ఏ విధమైనటువంటి క్రేజ్ లేకుండా వచ్చింది. ఆ సినిమా పైగా చాలా నెలలు సంవత్సరాలు ఆగిపోయిన సినిమా అది. మొత్తానికి రిలీజ్ చేస్తే పెద్దగా అంచనాలు లేకుండా, ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా వచ్చి ఎంత పెద్ద విజయం సాధించిందో మనకు తెలుసు. అలాగే ఈ కన్నప్ప సినిమా కూడా రేపు బాగుందనే టాక్ వచ్చిందంటే ఇప్పుడు సినిమాలు కూడా మార్కెట్లో అటు బాలీవుడ్లో కానీ ఇక్కడ కానీ లేవు కాబట్టి డెఫినెట్గా జనాలు అందరూ ఎగబడి చూస్తారని మనం చెప్పచ్చు. ఓకే, సో సినిమాలో కూడా అంటే ఇప్పటివరకు జరిగిన బుకింగ్స్ కూడా దాదాపు ప్రభాస్ గారి అభిమానుల నుంచే జరిగాయన్న ఒక సోషల్ మీడియా చర్చ జరుగుతుంది. ఈవెన్ ఒక పోల్ నిర్వహించారు, ఎవరి కోసం ఈ కన్నప్ప సినిమా చూడాలంటే 80% ప్రభాస్ గారికి ఓటింగ్ వేశారు. సో ఇది మంచు విష్ణు గారికి షాక్ అన్నట్టుగా కూడా పోస్టులు పెడుతున్నారు. మరి ఇప్పుడు ప్రభాస్ గారి అభిమానులే ఈ సినిమా వైపు చూస్తున్నారా? అంటే ఇమేజ్ పరంగా చూస్తే మంచు విష్ణుకి ప్రభాస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ప్రభాస్ ఎక్కడ పాన్ ఇండియా స్టార్, తన ఫ్లాప్ అయిన సినిమాలు కూడా 150-200 కోట్లు అలవోకగా కలెక్ట్ చేయగలిగే రేంజ్లో ఉన్నాడు ప్రభాస్. కాబట్టి ఆటోమేటిక్గా ప్రభాస్ ఉండడం వల్ల ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఆ సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే దాన్ని మనం పాజిటివ్ సైన్గానే తీసుకోవాలి. అదొక అంటే దానివల్లే కదా ఇప్పుడు ఆ ప్రాజెక్టులోకి ప్రభాస్ని ఏరి కోరి వీళ్ళు ఆబ్లిగేషన్ అంతా వాడి ఆ ప్రాజెక్ట్లో తీసుకొచ్చింది కూడా అడ్వాంటేజ్ కోసమే కదా, అంతే కదా. ఇప్పుడు మోహన్ బాబు గారు ప్రభాస్ కలిసి యాక్ట్ చేశారు బుజ్జిగాడు సినిమాలో. ఆ ముందు నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీకి, కృష్ణరాజు గారికి మోహన్ బాబు గారికి మంచి సన్నిహిత సంబంధాలు, ఫ్యామిలీ బాండింగ్ కూడా ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభాస్ని వీళ్ళు అడగడం, ఆయన
సానుకూలంగా స్పందించి యాక్ట్ చేయడం. యాక్చువల్గా ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్కి ఇలాగా ఒక ఎక్స్టెండెడ్ స్పెషల్ అపియరెన్స్ క్యారెక్టర్ చేయాల్సినటువంటి అవసరం లేదు కదా. తన సినిమాలకే డేట్స్ కేటాయించలేని పరిస్థితి. ఇప్పుడు రాజాసాబ్ కావచ్చు, ఫౌజీ కావచ్చు, ఇంకోటి స్పిరిట్, ఇలా 3 పాన్ ఇండియా సినిమాలు ఉండగా మధ్యలో ఈ సినిమాకి డేట్లు ఇవ్వగలిగే పరిస్థితి కాదు ప్రభాస్కి. కానీ వీళ్ళు అడిగారు, మనం చెయ్యాలి, ఆ ప్రాజెక్ట్కి మన వల్ల హెల్ప్ అవుతుంది కాబట్టి మనం చేయగలిగే ఇది మనం చెయ్యాలన్న ఉద్దేశంతో ప్రభాస్ ఆయన చేశాడు కాబట్టి దీన్ని పాజిటివ్గానే మనం తీసుకోవాలి. ప్రభాస్ కోసం వచ్చినా ఎవరి కోసం వచ్చినా లబ్ధి చేకూరేది మంచు విష్ణుకే కదా. సినిమాకి ఎవరి కోసం వచ్చినా కూడా అల్టిమేట్గా ఆ సినిమాకి మేలు జరిగితే అది మంచు విష్ణుకే ప్రయోజనం కలిగించే అంశం కాబట్టి దీన్ని మనం పాజిటివ్గానే తీసుకోవాలి. ఓకే, ఇంకోటి చివరిగా సార్, ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ 24 ఫ్రేమ్స్ నుంచి, లేకుంటే కన్నప్ప మూవీ అఫీషియల్ సోషల్ మీడియాలో సినిమా పైన నెగిటివ్ రివ్యూస్ రాస్తే కేసులు ఎదుర్కోక తప్పదు, అంటే కావాలని ఇంటెన్షనల్ గా పట్టుబట్టి సినిమా బాగున్నప్పటికీ కూడా ఒక కావాలని దీన్ని ఎలాగైనా నెగిటివ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో చేస్తే మాత్రం కంపల్సరిగా కేసు ఎదుర్కోవాల్సి అయితే ఉంటుందన్న. ఇప్పుడు దీనిపైన చర్చ జరుగుతుంది. అంటే సినిమాకు నచ్చలేదని పెడితే కేసులు పెట్టేస్తారా, చెప్తే పెట్టేస్తారా అన్నట్టుగా చర్చ కూడా జరుగుతుంది. మరి అదే ఇప్పుడు నువ్వు నాకు పంపిస్తే చూశాను నేను, కానీ అఫీషియల్ గా అయితే అటువంటి ప్రెస్ నోట్ వచ్చినట్టు లేదు. అంటే మన మీడియా గ్రూప్ లో అయితే అఫీషియల్ గా అటువంటి ప్రెస్ నోట్ ఏం రాలేదు, కానీ నువ్వు చూపించింది మరి అఫీషియల్ గా రిలీజ్ చేసినట్టే ఉంది. కానీ ఇది భావ ప్రకటన స్వేచ్ఛకి సంబంధించినటువంటి ఒక అంశం. అంటే ఈ సినిమాకి సంబంధించి కావాలని తప్పుడు ప్రచారం చేస్తే మేము చర్యలు తీసుకుంటామని అనడం వేరు, కానీ కేసులు పెడతామనడం అంటే ఇప్పుడు ఒక సినిమా ఉదాహరణకి ఒక సినిమా అందరికీ నచ్చాలని లేదు కదా. ఇప్పుడు బాహుబలి సినిమా నచ్చని వాళ్ళు చాలామంది ఉన్నారు. బాహుబలి సినిమా రిలీజ్ అయిన రోజు అటర్ ఫ్లాప్ అని చెప్పి చాలామంది రివ్యూలు ఇచ్చారు, సినిమా డిజాస్టర్ అని చెప్పి కదా. ప్రభాస్ ఒక అమృతాంజన లేదంటే జండుబామ భుజాన్ని పెట్టుకొని ఆ శివలింగం ప్లేస్లో అమృతాంజన కానీ ఇది కానీ భుజాన్ని పెట్టుకొని నడుస్తున్న పోస్టర్స్ డిజైన్ చేసి సోషల్ మీడియాలో ఇది చేశారు, పాపులర్ చేశారు. కొంతమందికి నచ్చలేదు. ఒక సినిమా అందరికీ నచ్చాలని లేదు కదా. ఇప్పుడు 150 కోట్లు మన జనాభాలో కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నచ్చలేదు అన్న వాళ్ళ మీద కేసు పెడతామంటే అది మరి నాకు తెలిసి సాధ్యం అయ్యే విషయం కాదు. అలా అని కావాలని చేస్తే, దుష్ప్రచారం చేస్తే పనిగట్టుకొని అది ఖచ్చితంగా ఏవైతే మన నిబంధనలు ఉంటాయో వాటిని అతిక్రమించి చేస్తే మాత్రం వాళ్ళు చర్యలు తీసుకోవచ్చు. కానీ మామూలుగా ఎవరైనా నాకు ఈ సినిమా నచ్చలేదు అని చెప్తే వాళ్ళు కేసులు పెడతారని నేను అనుకోవట్లేదు. కేసులు పెట్టడానికి అవకాశం కూడా లేదు కదా. అలాగే ఎలా కేసులు పెట్టేస్తారు? డబ్బులు కొనుక్కొని వెళ్ళాడు, టికెట్ కొనుక్కొని డబ్బులు పెట్టి సినిమా చూశాడు, అతనికి నచ్చని విషయాన్ని బయటకు వచ్చి చెప్తే కేసు పెడతారా కదా. నాకు తెలిసి అది మామూలుగా వాళ్ళు రిలీజ్ అయ్యి ఉంటుంది తప్ప అఫీషియల్గా అటువంటి స్టేట్మెంట్ వచ్చిందని నేను అనుకోవట్లేదు. అయితే ఇంకొకటి ఏంటంటే పనిగట్టుకొని ఏదైనా ఒక సినిమా మీద దుష్ప్రచారం చేయడాన్ని ఖచ్చితంగా మనం ఖండించాలి కదా. ఎందుకంటే ఒక సినిమా వెనకాల కొన్ని వందల మంది, వేల మంది పనిచేస్తారు. ముఖ్యంగా ఇటువంటి పాన్ ఇండియా సినిమాలు, విఎఫ్ఎక్స్ బేస్డ్ సినిమాలు వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి తీస్తారు. కాబట్టి సినిమా వాళ్ళకి నచ్చకపోయినా కూడా ఎందుకు నచ్చలేదో పాజిటివ్గానే కొంచెం చెప్పాలి తప్ప పని కట్టుకొని ఈ సినిమా దాని ప్రభావం మిగతా వాళ్ళ మీద కూడా ఉండేలాగా దుష్ప్రచారం చేయడాన్ని అయితే మనం ఖచ్చితంగా ఖండించాలి. ఓకే, ఇంకోటి ఊహాజనిత ప్రశ్న అయినప్పటికీ మీ ఒపీనియన్లో, అంటే ఇప్పటివరకు కన్నప్పకి సంబంధించి రిలీజ్ అయిన ఆ కంటెంట్ కానివ్వండి, లేకుంటే ఇప్పుడు క్రియేట్ అయిన బజ్, ఈ టికెట్ బుకింగ్స్, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని సినిమా రేపు ఎటువంటి ఫలితాన్ని చూడబోతుంది అనుకోవచ్చు సార్ మీ ఒపీనియన్లో? అంటే ఇప్పుడు ఈ సినిమాని డైరెక్ట్ చేసినటువంటి ఆయన ముఖేష్ కుమార్ సింగ్, ఆయన ఆల్రెడీ చాలా సీరియల్స్, ఈ తరహా సీరియల్స్ డీల్ చేసినటువంటి వ్యక్తి. పనిగట్టుకుని ఆయన తీసుకొచ్చారు. అలాగే ఇందాక మనం అనుకున్నాం, దీని వెనకాల తనికెళ్ళ వరణి లాంటి గ్రేట్ రైటర్స్ వర్క్ చేశారు. వీటన్ని అలాగే ఖర్చుకు వెనకాడకుండా సినిమాని తీశారు. అలాగే గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ ఉన్నాయి. ఇక స్టార్స్ అడుగడుక్కి కూడా పెద్ద పెద్ద స్టార్స్, ఇప్పుడు మోహన్ బాబు గారు కావచ్చు, మోహన్ లాల్ కావచ్చు,